హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనంతలక్ష్మి వ్లాగ్స్. ఈ రోజు కర్రీ వచ్చేసి సొర్ర ఇగురండి. ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. స్టవ్ వెలిగించుకుని అయితే పాన్ పెట్టాను. పాన్ పెట్టి 2 గరిటెలు ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేడెక్కనివ్వాలండి. ఈ లోపల పచ్చిమిరకాయలు కట్ చేశాను. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, టమోటా. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరకాయలు వేసుకుని, ఉల్లిపాయ వేసుకుని, టమాటా వేసుకుని బాగా మగ్గనివ్వాలండి. బాగా కలుపుకొని మూత ఎట్టుకోవాలండి. మూత తీసుకుని మళ్ళీ కలుపుతున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు వేస్తున్నాను. అది వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత 2 స్పూన్లు కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ సొర్ర ముక్కలండి, పాల సొర్ర. దీన్ని ఆయి మీద ఎట్టి ఇలా పామితే ఇసుకలాంటిది వచ్చేస్తుందండి. అలా చేసుకుని ఉప్పు పసుపు పెట్టి కడుక్కోవాలండి. కడుక్కుంటే ఇలా తయారవుతాయి ముక్కలు. ఇలా తయారు చేసుకున్న సొర్ర ముక్కలు అయితే మసాలాలో వేసుకుని 2 కుదుపులు కుదుపుకోవాలండి. కిందది మీదకి వచ్చేలాగా బాగా కలిపేలాగా. ఈ పొరటాలో గంట తినొచ్చండి. చిన్నపిల్లలు కూడా తినొచ్చు. ఎన్ని ముళ్ళే ఉంటుందండి. ఫిష్ మసాలా వేసుకుని బాగా కలపాలండి. గరిటి గంట పెట్టకూడదండి. గరిటి పెడితే ఇడిపోద్ది. చాలా బాగుంటుందండి కూర. చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుని బాగా కలపాలండి. బాగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాం. చూడండి ఎలా ఉందో కూర. తెల్ల పాలసొర్రండి, చాలా బాగుంటుంది. రుచిగా కూడా ఉంటుందండి. ఇది జబ్బులకు కూడా పచ్చం చేస్తారండి. ఎలాంటి వాళ్ళు అయినా తినేవచ్చండి. ఇది పచ్చాలు అంటే ఏమి ఉండవండి. చాలా బాగుంటుంది. సో అయితే సిమ్లో ఉంచితే కూర రెడీ అయిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.